మన తండ్రైన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి దేవుని సన్నిధిలో చేరినటువంటి నాతోటి సహోదరులందరికీ ఆన్లైన్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరం మరి యొక్క ప్రభు దినాన ఇలా దేవుని ఆరాధించగలిగే గొప్ప వాక్యాన్ని దేవుడు మనందరికి అనుగ్రహింపజేసినందుకు తన దేవునికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి దేవుడు మనందరితో వాక్యం ద్వారా మాట్లాడిన సమయం, సో మీ తలంపులు మీ ఆలోచనలు కాసేపు దేవుని వాక్యం మీద కేంద్రీకరించాలని మిమ్మల్ని ప్రేమతో కోరుచున్నానండి. అందరూ సిద్ధంగా ఉన్నారా? వెనకాల ఉన్న వాళ్ళు కూడా దేవుడు ఇచ్చిన ఈ సమయంలో మనం కాసేపు దేవుని మాటల్ని మనం ఆలోచించేద్దాం. గత వారంలో నేను ఆరాధన గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవడం జరిగింది. ఈరోజు ఇంకొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి నేను ఆలోచన చేస్తున్నాను. ఈరోజు కూడా మరికొన్ని విషయాలు ఆరాధనకు సంబంధించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒకసారి లాస్ట్ టైం తెలియజేసిన విషయాన్ని ఒకసారి మీకు గుర్తు చేసి నేను ముందుకు వెళ్తాను. మనం ఆరాధన గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం కదా. ఆరాధన అంటే ఏంటంటే దేవుని పూజించడం, స్తుతించడం. మన డిక్షనరీలో చాలా పదాలు ఉంటాయి. దేవుని గణపరచడం, మహింపరచడం. కానీ ఒక మాట ఏంటంటే నేను చూసింది విన్నది అంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధుడు అనే ఆ భావనతో భక్తిపూర్వకంగా శ్రద్ధగా ఆ దేవుణ్ణి గౌరవించడం ఆరాధన. అలాగే ఆరాధన ఎవరిని ఆరాధించాలి? నేను దేవుని ఆరాధించాను. యేసు ప్రభువు వారే భూమి మీద ఉన్నప్పుడు తెలియజేశారు కదా, యోహాను సువార్త 4:24లో తండ్రిని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అని. ఎవరి ద్వారా ఆరాధించేయాలి? కొలస్సీ 3:16లో మీరేమి చేసినా సరే, మాట చేత కానీ క్రియ చేత కానీ, మీరేమి చేసినా యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మీరు చేయాలి అనే విషయాన్ని అక్కడ మనం చూడగలం. ఆరాధన ఎలా ఆరాధన చేయాలి అంటే ఆత్మతో సత్యముతో. ఆత్మతో అంటే పూర్ణ హృదయము, పూర్ణ మనస్సు, పూర్ణ మనస్సాక్షి. సత్యముతో అంటే వాక్యానుసారంగా. నీ వాక్యమే సత్యం అని చెప్పారు కాబట్టి వాక్యానుసారంగా ఆరాధన చేయాలి. అప్పుడు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు అంటే నిర్లక్ష్యంగా ఆరాధన చేయొచ్చా? జాగ్రత్తగా చేయాలి, క్రమంగా చేయాలి, మర్యాదగా చేయాలి. ఒకవేళ నిర్లక్ష్యంగా చేస్తే ఏమవుతుంది? పాత నిబంధనలో అయితే వెంటనే ఏముండేది? శిక్ష ఉండేది. మనందరికీ తెలుసు. నాదాబు అబీహులు వేరొక అన్యాగ్ని తీసుకెళ్లి దేవుని మందిరంలో ప్రవేశించారు, ధూపం వేయాలనుకున్నారు. దేవుడు ఆకాశం నుండి అగ్ని కురిపించి వాళ్ళని స్పాట్లోనే కాల్చేశారు. అలాగే హేబేలు ఆరాధన దేవుడు అంగీకరించాడు, కయ్యూను ఆరాధన దేవుడు లక్ష్య పెట్టలేదు అనే మాట చూస్తామని. అంటే నిర్లక్ష్యంగా చేస్తే దేవుడు దాన్ని లక్ష్య పెట్టడు, దేవుడు అంగీకరించడు కూడా. అలాగే ఒక రాజు ఉన్నాడు కదా, యూదా రాజు ఉజ్జియా. నేను రాజులు కదా అనే గర్వంతో యాజకులు చేయాల్సిన పని ఆయన చేయాలనేసి దేవుడి మందిరంలో ప్రవేశించాడు ధూపం వేయడానికి. కానీ దేవుడు వెంటనే నొసట పుష్పరోగం సమర్పిస్తాడు. అతని జీవితకాలం అంతా ఎలా బతికాడంటే ఆ పుష్పంతోనే బతుకుతాడు. రాజు అంటే అధికారం పోతుంది. అతనికి ఒక ఊరవతల ఒక సపరేట్ ఇంటిలో అతను నివాసం చేస్తాడు. ఎవరితో సంబంధం ఉండదు. అంటే పుష్పరోగం ఏం చేస్తారు? ఆ కాలం ఊరవతలు పెడతారు, ఎవరితో సంబంధం ఉండదు. సో అలాంటి పరిస్థితి అతనికి వచ్చినట్టు కూడా మనం చూడాలి. అలాగే ఆరాధన యొక్క ఇంపార్టెన్స్ చూసాం. ఆరాధన అనేది ఎంత ప్రాముఖ్యమైనది. ఆరాధన అనేది ఎంత ప్రాముఖ్యమైనది అంటే మనం దేవుని ఆరాధన చేయడం ద్వారా మనం నిబంధనలు ఏమవుతున్నాం? కొనసాగుతున్నాం. ఆ నిబంధనకి గుర్తు, పాత నిబంధనకి గుర్తు విశ్రాంతి దినం ఆచరించడం, కృత నిబంధనకి గుర్తు ఆదివారం దేవుణ్ణి ఆరాధించడం. కాబట్టి సో ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఆదివారం ఆరాధన చేయడం ద్వారా ఆ కొత్త నిబంధనలు మనం ఏమవుతున్నాం? కొనసాగుతున్నాం. దాన్ని ఏమంటారంటే రెన్యువల్ చేయించడం. సో ప్రతి ఆదివారం మనం రావడం వల్ల
మనకి నిబంధన ఏం చేస్తున్నాం, మనం రెన్యువల్ చేయిస్తున్నాం. మనం బండి ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా రెన్యువల్ చేయిస్తూ ఉంటాం. ఒకవేళ చేయించకపోతే ఏమవుతుంది, ల్యాప్స్ అయిపోద్ది, శిక్ష, ఫైన్ కట్టాల్సి వస్తుంది, శిక్ష కూడా ఉంటుంది. కాబట్టి దేవునితో మనకున్న సంబంధాన్ని మనం ప్రతి ఆదివారం మనం దాన్ని రెన్యువల్ చేయించుకుంటుందని, ఆరాధనలో పాలు పొందుతుందా అనేది మనం చూసాం. ఇంకా ఆరాధనలో రకాలు చూసాం కదా. లోకంలో చాలా ఆరాధనలు ఉన్నాయి. ఏమేమి ఆరాధనలు ఉన్నాయి? వ్యర్థమైన ఆరాధనలు ఉన్నాయి. అంటే వ్యర్థంగా ఆరాధించే వాళ్ళు ఉన్నారు. అంటే ఏది వ్యర్థమైన ఆరాధన అంటే మనుషుల యొక్క పారంపర్య ఆచారాన్ని పాటించడం, అది వ్యర్థమైన ఆరాధన. అప్పుడు మనుషులు ఈ ఆచారాన్ని తీసుకొచ్చి దైవోపదేశంలోని మనుషులు బోధిస్తూ ఉన్నారు, కానీ అలాంటిది వ్యర్థమైన ఆరాధన. తర్వాత స్వేచ్ఛ ఆరాధన. స్వేచ్ఛ ఆరాధన అంటే ఆ మాటలో ఉంది కదా, స్వేచ్ఛ. వాళ్ళ ఇష్టం అండి, ఎలాగైనా ఏం చేస్తారు, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా ఆరాధన చేయొచ్చు, ఎలాగైనా కూడా బిహేవ్ చేయొచ్చు. అది స్వేచ్ఛ ఆరాధన. సో దేవుడు దాన్ని అంగీకరించాడు. వ్యర్థమైన ఆరాధన చేసిన అది వేస్ట్. తర్వాత విగ్రహారాధన. సో విగ్రహారాధన దేవుడికి అసహ్యమైన వాటిలో మొట్టమొదటిది విగ్రహారాధన. తన నామాన్ని ఆయన ఇంకొకరికి ఇవ్వడండి. తర్వాత సృష్టి ఆరాధన. సృష్టిని ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ సృష్టి కన్నా సృష్టిని సృజించిన సృష్టికర్తని ఆరాధన చేయాలి. తర్వాత అపహాస్యపు ఆరాధన కూడా మనం చూసాం. యేసు ప్రభుని అక్కడ నుండి రోమా సైనికులు ఏం చేశారంటే ఎగతాళిగా ఆరాధన చేశారు. రాజు కదా, నువ్వు యూదులు రాజు కదా అనేసి అప్పుడు రాజు వస్త్రాలతో ఎవరిని అంకి తొలగించేసి కిరీటం ఉండాలి కాబట్టి ఆయనకి ఏం కిరీటం పెట్టారు, ముళ్ళ కిరీటం. అంటే ఎగతాళిగా అపహాస్యం చేస్తూ, రాజుకి ఆయుధం ఉండాలి కదా చేతిలో, రాజదండం ఉండాలి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే రెల్లు, గడ్డి పొరక అలాంటివి పెట్టారు. అలా యేసు ప్రభుని ఎగతాళిగా ఆరాధన చేసినట్టుగా మనం చూడగలం. తర్వాత దేవదూత ఆరాధన. సో దేవదూతలను కూడా ఆరాధించేంటి పరిస్థితి ఆ కాలంలో ఉంది. అంటే నాకు దర్శనాలు వచ్చాయి, నాకు కళలు వచ్చాయి అనేసి చాలా మంది చెప్తూ ఉంటారు. ఇప్పటికీ ఆ పదాలు మనం వినిపిస్తుంటాం. కానీ అక్కడ వాటిని చెప్తుంది తాము చూచిన వాటిని గురించి అని చెప్పి అక్కడ ఏమన్నాడంటే చూడని వాటిని గురించి గొప్పగా చెప్తారు. నేను చూశాను అనేసి. ఇప్పుడు చాలా మంది చెప్పేవాళ్ళు నేను దేవుని చూశాను అనేసి. నేను దేవుని చూశానండి, పరలోకి వెళ్ళొచ్చానండి. ఒక ఆయన 2-3 సార్లు వెళ్ళొచ్చానంటే అంటున్నాడు. ఒకసారి వెళ్తే మళ్ళీ వస్తాము, ఆయన వెళ్ళి మనం పరలోకి వెళ్ళి రాగలం. అంటే ఇలా దేవుడు నన్ను తీసుకెళ్ళాడు, దేవుడు నేను చూశాను అనేసి రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సో అది దేవుడు అది నిజం కాదు. ఆ కాలంలో చెప్పేశాడు, అది చూడని వాటి గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, అది కరెక్ట్ కాదనేసి. తర్వాత విగ్రహాలను చెప్పేశాను. ఇంకా నిజమైన ఆరాధన ఉంది. అదే ఏంటంటే యథార్థమైన ఆరాధన. అదే ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడం. అప్పుడు ఆత్మతో అంటే నీ పూర్ణ హృదయం, నీ పూర్ణ మనస్సు, నీ పూర్ణ బలము శక్తి అన్న ఒకటే, మనస్సు వివేకం అన్న ఒకటే. అలాగే సత్యముతో అంటే వాక్యానుసారంగా. ఈరోజు మనం ఏం చూస్తామంటే ఆరాధనలో 5 అంశాలు ఉన్నాయి. సో వాటి గురించి మనం కాసేపు ఆలోచించేదానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆరాధనలో 5 అంశాలు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదివితే, సో బైబిల్ గ్రంథంలో మనకి ఎక్కడున్నాయి అంశాలు? అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదువుతాం. వీరు అపోస్తులలో బోధయందును సవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయందును ఎడతెగక ఉండేది. అక్కడ మనకి 3 విషయాలు కనిపిస్తాయి. ఒకటి రొట్టె విరుచుట యందు, అది పరురాత్రి భోజనం గురించి. అక్కడ మీరు 41వ వచనం చూస్తే 3000 మంది బాప్తిసం పొందారు. ఆ 3000 మంది ఎలా ఉన్నారంటే రొట్టె విరుచుట యందు. తర్వాత అపోస్తలుల బోధ, అది 2. తర్వాత ప్రార్థన చేయుట యందు. సో ప్రార్థన అనేది కూడా మనకు అక్కడ కనిపిస్తుంది.
అలాగే సహవాసం కూడా ఉంది. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయదు. ఎల్లప్పుడూ దేవునికి స్తుతియాగం చేయదు అంటే పాటలు పాడి దేవుని ఏం చేయాలి, స్తుతించాలి అనేది మనం చూడాలి. అలాగే 5వ అంశం కానుకల గురించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 1వ వచనం. మొదటి 2 వచనాల్లో కానుకల గురించి ఉంటుంది. పరిశుద్ధుల కొరకైన సంఘ విషయమైతే నేను గలతీ సంఘములకు నియమించిన ప్రకారం మీరు చేయండి. నేను వచ్చినప్పుడు సందర్శనం చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడును తాను వచ్చినప్పుడు తన యొక్క కొంత సొమ్ము నిల్వ చేయగలరు. చాలు, ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడు తాను వర్తిన కొలది కొంత సొమ్ము నిల్వ చేయాలి ప్రతి ఆదివారం అనే మాట మనం చూడగలం. కాబట్టి ఈ 5 అంశాలు మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ 5 అంశాలని మనం ఎలా చేయాలి? ఆత్మతో, సత్యంతో. అప్పుడు వీటి గురించి మనం కాసేపు ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా ప్రార్థన గురించి. సో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఏ పని ప్రారంభించినా కూడా ప్రార్థనతోనే మనం పని ప్రారంభిస్తాం. అలాగే ఆరాధన కూడా ప్రార్థనతోనే మనం ప్రారంభిస్తాం. అప్పుడు ప్రార్థన అన్నప్పుడు మన యొక్క హృదయం, మనస్సు ఎక్కడ ఉండాలి? ప్రార్థన మీద ఉండాలి. సో ప్రార్థన మీద ఉందా మరి? ప్రార్థన అనగానే మన హృదయం, మన మనస్సు, అది కూడా హృదయం మనస్సు కూడా కాదు, పూర్ణ హృదయము పూర్ణ మనస్సు 100% ప్రార్థన మీద ఉందా? లేకపోతే ఇంకా మనం ఏం చేయట్లేదు, ఆ అంశాన్ని సరిగా చేయట్లేదు. అప్పుడు మనం సంఘంలో అందరి తరఫున ఒకరు ప్రార్థన చేస్తారు, అవునా? అప్పుడు మనము ఆ ప్రార్థన విని మన హృదయం మనసు అక్కడ ఉంచి ఆఖరికి మనం ఏం చెప్పాలి? ఆమె చెప్పాలంటే ఫస్ట్ వినాలి. వినకోకుండా ఆమె చెప్పగలమా? అయినా మనం చాలాసార్లు స్టార్టింగ్లో ప్రార్థన అనగానే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. తర్వాత నాకు తెలిసి సాధారణ మన పక్కనే ఉంటాడండి. సాధారణ మన పక్కనే కూర్చుంటాడు. ప్రార్థన టైం అయింది, ఏం చెప్తాం? రౌండ్ వేసి వస్తాం, బ్యాక్ అంతా రౌండ్ వేసి వస్తాం. ఈ 2 నిమిషాలు తీసుకెళ్తారు. నిజమా కాదండి? మనం చేసే ఒక 2 నిమిషాల ప్రార్థన ఆ 2 నిమిషాలు కూడా తీసుకెళ్తాడు. ఎంజిన్ వచ్చి చూద్దాంలా, లేకపోతే ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఉంది, అలా రౌండ్ వేపిస్తాడు. మళ్ళీ ఆమె అనగానే మళ్ళీ వెంటనే చేస్తాం. అంటే మనం ఏం చేయట్లేదు, 100% మన పూర్ణ హృదయం మనస్సు ప్రార్థన మీద పెట్టడం లేదు. అంటే చాలా మంది అంటే తక్కువ అనుకోవద్దండి, జస్ట్ మనం కరెక్ట్ చేసుకోవడం కోసం చెప్తున్నాం. ఇక్కడ ప్రార్థన స్టార్ట్ అయింది అనుకోండి, అందరూ వస్తుంటారు కదా, ఆరాధన టైం అయిపోయింది వస్తుంటారు. వచ్చిన తర్వాత ఎక్కువ ఏ శబ్దం వినిపిస్తుంది? షేర్ శబ్దం వినిపిస్తుంది. అంటే ఇక్కడేమో ప్రార్థన చేస్తుంటాడు సహోదరుడు, కానీ అక్కడ మాత్రం శబ్దం వినిపిస్తుంది. అంటే ఏమవుతుంది? అక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది. అంటే మనం కూడా ఏం చేయట్లేదు, మన మనసుని ప్రార్థన మీద పెట్టడం లేదు. వెంటనే చైర్లు వెతుకుతున్నారు, ఎక్కడ నా సీట్ ఎక్కడ అని వెతుకుతున్నారు. ఇంకా ఏంటి, ఇంకా పిల్లల్ని ఇచ్చేయడం, అలా మనము సరిగా కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఇంకొకరిని ఇతరులు కూడా ఏముంది, డిస్టర్బెన్స్గానే ఉంటుంది కదా. కాబట్టి మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడు ఇక్కడ ప్రార్థనని స్టార్ట్ అనగానే వెంటనే మనకి ఎక్కడైతే వినిపిస్తుందో అక్కడ ఏమైపోవాలి? ఆగిపోవాలి. మనకి ఎప్పుడైతే ప్రార్థన వినపడిందో అక్కడ స్టాప్ అయిపోవాలి. కదలకూడదు, వెళ్ళకూడదు, నిలబడకూడదు. కాబట్టి సో అది మనం కరెక్ట్ చేసుకున్నాం. శబ్దం చేయకూడదు, మనం డిస్టర్బ్ అవ్వకూడదు, ఇంకొకరిని డిస్టర్బ్ చేయకూడదు. నేను ప్రార్థన చాలా ప్రాముఖ్యం. మా అందరి తరపున ఎవరు చేస్తున్నారు? ఇక్కడ ఆ వ్యక్తి చేస్తున్నాడు. కాబట్టి అందులో మనం పాలు పొందాలి. మనం పాలు పొందకపోతే అది ఎలా ఆరాధన అవుతుంది? మనం ఇంకా ఆరాధన చేసినట్టు ఎలా అవుతుంది? సో ఆరాధనలో మనము పాలు పొందాలి. సో ప్రార్థన గురించి మనకి అనేక విషయాలు తెలుసు.
అంటే ప్రార్థన అనేది కూడా ఒక పెద్ద సబ్జెక్ట్ అండి, దాని గురించి ఎన్ని గంటలైనా మాట్లాడవచ్చు. కానీ నేను ఆరాధనలో ప్రార్థన గురించి మాత్రమే తెలియజేస్తూ ఉన్నాను. సో ప్రార్థన ఎవరు చేయాలో మనందరికీ కూడా తెలుసు. యేసు ప్రభువు వారు భూమి మీద ఉన్నప్పుడు ఎవరు చేయమని చెప్పాడు? ఒక డెమో చూపించాడు కదా, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యం వచ్చును కాక, పరలోకంలో నీ చిత్తం నెరవేర్చబడినట్లు భూమి మీద కూడా నెరవేర్చబడును కాక. తర్వాత మా అనుదిన ఆహారం మాకు దయచేయండి, మా రుణస్తులు మేము క్షమించగలిగినట్లు సాయం చేయండి. ఇలా ఒక డెమో ఉందండి ప్రార్థన. యేసు వారు ప్రార్థన ఎవరు చేయాలో ఎలా చేయాలో చేసి చూపించారు. యాక్చువల్ ప్రార్థనలో ఐదు స్టెప్స్ ఉంటాయి. ఒకటి సంబోధన, అడ్రస్ ఎవరికి చేస్తున్నామని. 2 ప్రైజ్ అంటే పొగట్టం ఉంటుంది దేవుణ్ణి. 3వది స్పిరిచువల్ అంటే ఆత్మ సంబంధ విషయాల గురించి అడగడం ఉంటుంది. 4వది భౌతిక సంబంధమైన విషయాల గురించి అడగడం ఉంటుంది. 5వది యేసు ప్రభువు చనిపోయిన తర్వాత ఇది యాడ్ అయింది ఏంటంటే, ఏ ప్రార్థన అయినా ఎవరి నామంలో మనం దేవునికి ప్రార్థన చేయాలంటే యేసుక్రీస్తున్నాం. ఎందుకంటే యేసు ప్రభువు చెప్పారు, నా నామమున తండ్రిని మీరు ఏమడిగినను ఆయన మీకు దయచేస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనం ప్రార్థన చేయాలనేది మనం చూడతాం. అప్పుడు ఈ ఆరాధనలో ప్రార్థన విషయంలో మొదటి ప్రార్థనే కాదు, ఏ ప్రార్థన అయినా సరే, విజ్ఞాపన ప్రార్థనలు ఉన్నాయి. ఈ ప్రార్థనలు అన్నింటిలో మన మనసు ఏం చేయాలి? ప్రార్థన మీద కేంద్రీకరించాలి. ప్రార్థనలో మనం పాలు పొందాలి. ఒక ప్రార్థన స్టార్టింగ్ ప్రార్థనలో మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది, తర్వాత మిగిలిన ప్రార్థనలో. కాబట్టి సో ప్రార్థనని నిర్లక్ష్యం చేయకూడదు. సో ప్రార్థన గురించి మనం ఆలోచన చేయాలి. ప్రార్థనలో మనం పాలు పొంది తీరాలి. అప్పుడే మనం ఆ ప్రార్థన ద్వారా దేవుని మనం ఆరాధించాలి. 5 అంశాల్లో ఈ అంశం ద్వారా మనం దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి ఈ ప్రార్థన అనేది కూడా చాలా ప్రాముఖ్యంగా మనం చూడాలి. చాలా మంది అంటే ప్రార్థనలో కూడా నిద్రపోతారండి. 2 నిమిషాల్లో కూడా నిద్రపోతారు. ఆమెనంతా మళ్ళీ వచ్చేస్తారు. సరే, కాబట్టి సో ప్రార్థనని నిర్లక్ష్యం చేయకూడదు. మనం ఎక్కడ నిలబడితే విన్నప్పుడు అక్కడ నిలబడిపోవాలి. మనం ప్రార్థనని గౌరవించాలి. సో ప్రార్థనలో మనం కూడా పాలు పొందాలి. 2వది పాటలు పాడటం. సో పాటలు ఏం జరుగుతుందంటే, మనం తండ్రి దేవుని మనం స్తుతిస్తాం. అవునా? మనం చదివాం కదా ఎబ్రిల్ రాసిన పత్రిక 13:15లో ఎల్లప్పుడూ ఆయనకు మనం స్తుతి యాగం చేయడము. సో దేవుని ఎప్పుడు మనము స్తుతిస్తూ ఉంటాం. సో పాటలు పాడే విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. ఆ పాటలే కదా అని అనుకోకూడదు. సో పాటలు పాడాలి. యేసు ప్రభుని మనము పాటల్లో కూడా ఏం చేస్తాం? స్తుతిస్తాం. ఎందుకంటే యేసు ప్రభు ఆయన స్తోత్రాలు. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం మనం చదివితే అక్కడ ఆ మాట ఉంటుంది. ఒకసారి చదివేద్దాం. రోమిలకు రాసిన పత్రిక 9:5. ఇతరులు వీరివారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయి దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అక్కడ యేసు ప్రభు గురించి ఆ మాట తెలియజేస్తుంది. ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. కాబట్టి ఆయన స్తోత్రార్హుడు కాబట్టి ఆయన్ని మనము స్తుతించాలి అనేది మనం చూడాలి. తర్వాత ఇంకా పాటలో ఏం జరుగుతుందంటే, మనకి కూడా ఏముందండి? హెచ్చరికలు ఉన్నాయి, బోధ ఉంది, ఆదరణ ఉంది, ఇంకా అప్యాయత, ప్రేమ. ఓకే, అంటే పాటల్లో కూడా మనకి బోధ కలుగుతుంది, పాటల్లో కూడా మనకి హెచ్చరిక కలుగుతుంది. ఈరోజు సహోదరులు పాడారు. మొదటి పాట దేవుని పాడారు, 2వ పాట యేసు ప్రభు పాడారు, 3వ పాట హెచ్చరిక పాఠాన్ని సహోదరులు పాడారు. అంటే పాటల్లో కూడా ఏముంది? హెచ్చరిక ఉంది. పాటల్లో కూడా ఆదరణ ఉంది. పాటల్లో కూడా సువార్త ఉంది. అంటే పాటలు చాలా ప్రాముఖ్యమైన. మనకి దేవుడు నోరించింది ఎందుకు? దేవుని స్తుతించడానికే, అంతే కదండి.
అప్పుడు మనం పాటలు పాడకపోతే, ఆరాధనలో పాటలు పాడకపోతే మనం దేవుని స్తుతించలేదు. దేవుని స్తుతించకపోతే మనం 5 అంశాల్లో ఒక అంశాన్ని మనం ఏం చేయలేదు, మిస్ అయిపోయాం, చేయలేదండి. ఒకవేళ అదే కొంతమంది కొన్నిసార్లు కొత్త పాటలు పాడలేరు, అందుకే అందరికి తెలిసిన పాటలే పాడాలి చాలా వరకు. ఒకవేళ తెలియకపోతే నేర్చుకోవాలి. ఇంట్లో వాళ్ళంతా ఏం చేయాలి, ఇక్కడ ఏమేమి పాటలు పాడతారో అవన్నీ నేర్చుకోవాలి. అప్పుడు సంఘంలో ఆరాధనలో పాటలు పాడాలి. అంటే ఎవ్వరూ మౌనంగా ఉండకూడదు. ఎందుకంటే రేపు ఇక్కడే మనం పాటలు పాడకపోతే రేపు పరలోకంకి వెళ్తాం కదా, పరలోకంలో మన పని ఏంటండి, పరలోకంలో మనం దేవుని స్తుతిస్తూ ఉంటాం. ఇక్కడే పాడకపోతే ఇక అక్కడేం పాడతాం చెప్పండి. కాబట్టి పాటల్ని నిర్లక్ష్యం చేయకూడదు. చాలా మంది పాటలు పాడతారు, పెదాలు మాత్రమే పలుకుతూ ఉంటాయి, అంతే కదండి, పెదాలు మాత్రం పలుకుతుంది. పాటల్లో కూడా ఏం లేదంటే కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు, అంటే పూర్ణ హృదయంతో ఏం చేయట్లేదు, పాడట్లేదు. మన మైండ్ ఎక్కడో ఉంటుంది, పెదాలు మాత్రం ఇక్కడ పలుకుతూ ఉంటుంది, హృదయంలోంచి రావట్లేదు. కాబట్టి సో అంటే మనకు తెలియకపోవచ్చు, ఇతరులకు తెలియకపోవచ్చు, మన అందరి హృదయాలు ఎవరు తెలుసు, దేవుడు చూస్తున్నాడా లేదా, ఎవరి హృదయం ఎలా ఉంది, ఎవరు పాడుతున్నారా లేదా, ఎవరు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారా లేదా దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనం దేవుని ఆరాధన చేయడానికి వచ్చాం, పాటలు మనం పాడాలి. ఆ పాటల ద్వారా మనకి హెచ్చరిక ఉంది, ఆదరణ ఉంది, బోధ ఉంది. చాలా వరకు అంటే మనం పాటల్లో ట్యూన్ చూస్తాం కానీ ఏం చూడట్లేదు, ఆ భావం చూడట్లేదు, అర్థాలను చూడట్లేదు. నిజంగా ఒక పాట పాడితే నాకు తెలిసి ఒక చిన్న ప్రసంగమే విన్నట్టండి, అంతే కదా. ఒక పాట విన్నా కూడా ఒక చిన్న ప్రసంగం విన్నట్టు. ఎందుకంటే పాటల్లో వాక్యం ఉంటుంది. పాటలు కూడా మనిషిని ఏం చేయగలరు, మార్చగలరు. నేను చాలాసార్లు చెప్పుకుంటాను, నాకు తెలిసినట్టు ఒక యవనస్తుడు, అంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ రక్షణలోకి వచ్చారండి. చిన్న అబ్బాయి, చిన్న కొడుకు, యవనస్తుడు, చిన్నవాడు అంటే 25 years 30 years ఉంటుంది. అతడు మాత్రం మారలేదు. ఇంకా ఇంట్లో అందరూ కూడా మారారు, దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు, అందరూ రక్షణ పొందినవాళ్ళు. ఒక అబ్బాయి మాత్రం రక్షణ పొందలేదు. తర్వాత నిదానంగా లేట్గా అతను కూడా రక్షణ పొందాడు. అప్పుడు నేను అడిగాను ఎలా ఎలా సాధ్యమైందంటే అతను ఏం చెప్పాడంటే, పొద్దున్నే మా నాన్న 5 గంటలకు లేచి పాటలు పాడతాడు. ఒక పాట నన్ను కదిలించేసింది. ఆ పాట విని నాకు ఒకలాగా ఎమోషనల్ అయిపోయాను. అది మా నాన్న ఎప్పుడు ప్రార్థన చేయడం, ఒక పాట పాడడం, బైబిల్ చదవడం, కానీ ఆ పాట మాత్రం నన్ను కదిలించేసింది. సో దానివల్ల నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. ఆ పాట నన్ను ఇలా నడిపించింది అనేసి అతను ఒక విషయం చెప్పాడు. అలా చర్చికి రావడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత వాక్యం అతనికి అందింది. ఆ తర్వాత అతడు మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్నాడు. అతడే చెప్పాడు అన్నమాట, నాకు ఆ పాట నన్ను మార్చింది అని. అది విన్నప్పుడు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే పాట కూడా ఏం చేయగలరు, మనిషిని మార్చగలరు. ఎందుకంటే పాటల్లోనే బోధ ఉంది, పాటల్లోనే హెచ్చరికలు ఉన్నాయి, పాటలు కూడా మనిషికి బుద్ధి చెప్పగలరు. అందుకే మన కొలసీ పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాల్లో ఇందాక మనం చదివాం కదా, ఏముందండి, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో వేడుచుననింది. ఇందుకొరకే మీరొక శరీరంలో పిలువబడితిరి. 16 వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకరు బోధించు. చూడండి, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరికొకరు ఏం చేయండి, బోధించుకోండి. అంటే కీర్తనల ద్వారా బోధించుకోండి, పద్యముల ద్వారా బోధించుకోండి అని చెప్పాడు. బుద్ధి చెప్పుచు బుద్ధి చెప్పుచు అన్నాడు. అంటే బోధ ఉంది, బుద్ధిని కలుగుతుంది పాటల ద్వారా. కాబట్టి సో పాటల్ని నిర్లక్ష్యం చేయకూడదు. సో ఒక పాట మనిషికి బోధించగలదు, ఒక పాట మనిషికి బుద్ధి చెప్పగలదు. నేను అంటే యవనస్తుడిగా ఉన్నప్పుడు నేను ప్రిసైడింగ్ చేస్తాను. అంటే చాలా వరకు హౌస్ ప్రేయర్ జరుగుతాయి మతకేర్లో ప్రతి ఫ్రైడే. నాకు ఎలా నేర్పించారంటే మా ప్రీచర్ గారు, నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీకి వెళ్ళామంటే ఆ ఫ్యామిలీ ఎలా ఏ పరిస్థితిలో ఉందో
అంటే మొదటి పాట దేవునికి స్తుతి గీతం పాడతాం, యేసుప్రభుకి కీర్తన పాడతాం. ఆఖరి పాట మాత్రం ఆ కుటుంబానికి సంబంధించి ఒక పాట తీయమని చెప్పేవారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా దుఃఖంలో ఉన్నారనుకోండి, అప్పుడు ఏం పాట పాడాలి? ఆదరణ పాట పాడాలి. ఒకవేళ వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారనుకోండి దేవుని విషయంలో, అప్పుడు వాళ్ళకి హెచ్చరిక పాట పాడాలి. అంటే ఆ కుటుంబం యొక్క పరిస్థితి, ఆ పరిస్థితిని బట్టి పాటలు పాడాలనేసి నేర్పించారు. అది నిజంగానే అది నేను పాడాను, అలా డిసైడింగ్ చేశాను. అలా పాటల గురించి ఆ కుటుంబం కూడా ఆదరణ పొందిన సందర్భాలు ఉన్నాయి. ఆ పాటల ద్వారా హెచ్చరికలు పొందిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి పాటలు ఏం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. మనం ప్రతిరోజు బాప్తిజం తీసుకున్న వాళ్ళకి నేను ఒక 5 స్టెప్స్ చెప్తూ ఉంటాను. బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరు బేసిక్ గా చేయాల్సింది ఒక 5 ఎక్సర్సైజెస్ అంటారు కదా, 5 వ్యాయామాలు. ఒకటి ప్రార్థన, రెండవది పాటలు, మూడవది బైబిల్ రీడింగ్, నాలుగవది సహవాసం, ఐదవది సత్క్రియ. అంటే డైలీ ఈ 5 ఎక్సర్సైజ్ చేయాలి, డైలీ ప్రార్థన చేయాలి, డైలీ పాట పాడాలి. ఏదో పాట అంటే మళ్ళీ లోకంలో ఉన్న పాటలు కాదండి, దేవుని పాట ఏదో ఒకటి వినడం, లేదంటే కొత్తగా నేర్చుకోవడం. మూడవది ప్రతిరోజు బైబిల్ చదవాలి. అలాగే నాలుగవది సంఘంతో సహోదరులతో ఏముండాలి, సహవాసం ఉండాలి. ఐదవది రోజుకి ఒక్కటైనా మంచి పని చేయాలి. ఎందుకంటే మన గురించి సాక్ష్యం ఇచ్చేది క్రియ కాబట్టి రోజు కనీసం ఒకటి చేయలేము, ఒకటైనా మంచి పని చేయాలి. అంటే ఇవి బేసిక్ అన్నమాట. బాప్తిజం పొందిన వారికి ఇవి బేసిక్. అప్పుడు ఈ డైలీ ఈ 5 ఎక్సర్సైజ్ చేస్తే ఎలా ఉంటాడండి ఆ వ్యక్తి? ఆత్మీయంగా, అంటే ఫిజికల్గా ఎలాగైతే ఎక్సర్సైజ్ చేస్తే బలంగా స్ట్రాంగ్గా ఉంటాడో, ఆత్మీయంగా కూడా ఆ వ్యక్తి బలంగా ఉంటాడు. అవి క్రమం తప్పకుండా చేయాలంటే. కాబట్టి ఈ బేసిక్ ఇవి చాలా ప్రాముఖ్యం. అక్కడ మనం ప్రాక్టీస్ చేస్తే ఇక్కడ మనం పాడగలం. కాబట్టి ఇంట్లో మనము పాటల్ని ప్రాక్టీస్ చేయాలి. పాటల్లో ట్యూన్లు కాదు, ట్యూన్ల కంటే ముఖ్యం భావాల్ని చూడాలి, అర్థాలని చూడాలి. అంటే మీకు ఏమో తెలియదు కానీ నాకు ఇప్పటికీ కొన్ని ఫేవరెట్ సాంగ్స్ ఉంటాయి కదా అందరికి. నాకు సంతోషం వచ్చినప్పుడు ఒక పాట ఉంటుందండి, నాకు దుఃఖం వచ్చినప్పుడు ఒక పాట ఉంటుంది. ఆ పాట పాడితే చాలు కాస్త రిలీఫ్ అయిపోతాయి. అలాంటి సాంగ్స్ ఉంటాయి. హెచ్చరిక పొందే పాటలు కూడా ఉంటాయి. అలా ప్రతి ఒక్కరికి అవి పాడుతున్నప్పుడు మనకి ఆ రిలీఫ్ అవుతుంది. కాబట్టి పాటల్ని నిర్లక్ష్యం చేయదు. తర్వాత మూడవ అంశం వాక్యం. అపోస్తుల బోధ ఎందు అని మనం చదివాం కదా. అపోస్తుల బోధ అంటే అపోస్తులు అంటే అది ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ బోధ యేసు ప్రభు వాళ్ళకి నేర్పించండి. యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చింది? యేసు ప్రభుకి తండ్రి అయిన దేవుడు ఆయనకి తెలియజేస్తాడు. అందుకే నా అంతటా నేను ఏది మాట్లాడాలని, నా తండ్రి ఏదైతే బయలుపరుస్తున్నాడో అదే మీకు తెలియజేస్తున్నానని యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు తెలియజేశాడు. అంటే తండ్రి నుంచి యేసు ప్రభుకి, యేసు ప్రభు నుంచి అపోస్తులకు వచ్చింది. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా సర్వసత్యంలోకి అపోస్తులను ఏం చేశాడు? నడిపించాడు. కాబట్టి బోధ కూడా చాలా ప్రాముఖ్యం ఆరాధనలో. కానీ మిగతా అంశాల్లో సమస్య ఉండదు, కానీ చాలా వరకు బోధ విషయంలోనే మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, మనకి లేనిపోయిన సమస్యలు వస్తుంటాయి. అందరికి నిద్ర వచ్చే టైం ఏదండి? పాటలు పాడితే నిద్ర రాదు కదండి. ప్రార్థన 2 నిమిషాలే కాబట్టి అంత అనిపించదు. కానీ ప్రసంగం గంట సేపు ఉంటుంది కాబట్టి మీ సాధారణ పక్కలోనే ఉంటాడు కదా, టైం అయిపోయింది ఇంకా స్టార్ట్ చేయి, గంట సేపు టైం ఉంది, బాగా రెస్ట్ తీసుకో. ఈ టైంకి ఇంట్లో నిద్రపోతామండి. ఈ టైంకి ఎవరు నిద్రపోతారు? కానీ ఆరాధనలో మాత్రం నిద్ర పరిగెత్తుకుంటూ వస్తుంది. మన పక్కలోనే ఉంటుంది అది. సాతాను మనల్ని జోకొడుతూ ఉంటాడు. అంటే మనం దానికి కూడా సిద్ధపడి రావాలండి. ఎందుకంటే మనము ప్రసంగం గంటసేపు ఉంటుంది, మళ్ళీ మనం వాక్యం ఎప్పుడు వింటామండి? కొంతమంది బైబిల్ తరగతికి వస్తారు కాబట్టి మిగిలిన వాళ్ళందరూ మళ్ళీ ఆదివారం అంటే వారం రోజులు ఏం లేదు, ఇంకా
వాక్యం లేదు, ఒక్క ఆదివారమే, ఆ ఒక్క గంటే. వారంలో ఎన్ని గంటలు ఉన్నాయి? 168 గంటలండి. రోజు 24 గంటలు అంటే వారానికి 168 గంటల్లో మనం ఎన్ని గంటలు వాక్యం వింటాం? ఒక గంట. ఆ గంటలో కూడా ఏంటి, సగం నిద్ర, సగం కాన్సన్ట్రేషన్, సగం బయటంతా తిరిగేసి వస్తాం, ప్రపంచం అంతా తిరిగేసి వస్తారు. ప్రార్థనలు ఏమో జస్ట్ బెంగళూరు అనుకుంటాను, వాక్యంలో అయితే మొత్తం అబ్రాడ్ అన్ని దేశాలు తిరిగి వస్తారు. కానీ వాక్యమే మనకి ఆహారం, అవునా? అప్పుడు వారానికి ఒక పూట భోజనం చేస్తే ఎలా ఉంటుందండి శరీరం? బలహీనంగా ఉంటుందా లేదా? సో రోజు మనం భోజనం చేయాలి. మనం 3 పూటలు చేస్తున్నాం. శరీరానికి ఏమో 3 పూటలు, ఆత్మకేమో రోజు ఒక పూట లేదు కదా, వారానికి ఒక పూట. అది ఆదివారం వారానికి ఒక పూట అన్నట్టుగా. రోజు మనం మాత్రం 3 పూటలు తింటాం, ఆత్మకు మాత్రం ఒక పూట పెడతాం. మళ్ళీ మనం 3 పూటలేం కాదు, మధ్యలో ఏముంటాయి, స్నాక్స్ అంట, అవంట, ఇవంట. నాకు తెలిసి ఇప్పుడు డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే, ఆరోగ్యంగా ఉండాలంటే ఏంటి, ఒకేసారి అంతా తినకూడదు, గంటకి లేదండి 2 గంటలకి కొంచెం కొంచెం తీసుకుంటూ ఉంటారు. ఆ లెక్కేస్తే 8 పూటలు అవుతాయి. కానీ ఆత్మకు మాత్రం ఒక్క పూట కూడా భోజనం పెట్టాలి. ఇంకెలా అండి, వారం వీక్ అయిపోతూ ఉంటే ఓ రోజు ఏమైపోతుందండి, ఆత్మ చచ్చిపోతాం. మన ఆత్మను మనమే చంపేస్తున్నాం అంతే. ఎప్పుడైతే ఆరాధన మానేస్తాం, సహవాసం పోతుందో, వాక్యం పోతుందో, ఇంకా ఆత్మీయంగా ఏమైపోతాం, చచ్చిపోతాం, లోకంలో కలిసిపోతాం. చాలా భయంకరం. ఆ స్థితికి ఎవరు వెళ్ళకూడదు, ఆ స్థితికి ఎవరు వెళ్ళకూడదు. కాబట్టి వాక్యం విషయంలో మనం జాగ్రత్తగా వాక్యానికి ఇదేది చూపాలి. ఆ వాక్యాన్ని ఫస్ట్ వినాలి, స్వీకరించాలి. వింటే సరిపోదు. ఈ చెవులో వింటారు చాలా మంది, ఈ చెవులో వదిలేస్తుంటారు. ఆ వింటే సరిపోదు, ఏం చేయాలంటే ఆ వాక్యాన్ని స్వీకరించాలి. స్వీకరించకపోతే విత్తబడిన వాక్యాన్ని సాధన ఏం చేస్తాడు, ఎత్తుకొని పోతాడు అంతే. ఆ వాక్యం హృదయంలో ఉండదు. అప్పుడు వారం వస్తాం, కూర్చుంటాం, వాక్యం వింటాం, ఆ వాక్యం సాతానికి ఇచ్చేస్తున్నాం, మనమే ఇస్తున్నాం. ఇంకా మన ఆత్మీయ జీవితానికి ఎలా ఉంటుంది? కాబట్టి వాక్యానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో మనం అందుకే ప్రతిరోజు వాక్యాన్ని అట్లీస్ట్ వినాలి, లేదంటే చదవాలి. రెండిట్లో ఏదో ఒకటి చేస్తుంటారు. సో చదవాలి లేదంటే వినాలి. మనం కీర్తనలు చదువుతాం కదా, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దాన్ని దివారాత్రము ధ్యానించేవాడు. చదవడమే కదా, దాన్ని ధ్యానించాలి. మనం ప్రకటనలో కూడా చూస్తాం, చదువువారు, వినువారు, విని గైకొనేవారు ధన్యులు. ఎవరు ధన్యులు అంటే చదివి గైకొనేవారు, విని గైకొనే వాళ్ళు ధన్యులు అని ఏ వాక్యం తెలియజేస్తారు. కాబట్టి వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే మన నుంచి ఈ 5 అంశాల్లో దేవుని దగ్గరికి వెళ్ళేటివి ఏమి ఉన్నాయి? ప్రార్థన మన నుంచి వెళ్తుంది, పాటలు మన నుంచి వెళ్తాయి, ప్రభువుల కార్యక్రమం మన నుంచి వెళ్తుంది, కానుకలు మన నుంచి దేవునికి వెళ్తుంది, దేవుడి నుంచి మన దగ్గరకు వచ్చేది ఈ వాక్యం. కానీ ఈ వాక్యాన్ని మనం ఏం చేయట్లేదు, వినడం లేదు, స్వీకరించడం లేదు. దేవుడు ఇస్తున్న వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. దానివల్ల ఎవరికి నష్టం? మనకే నష్టం, మన ఆత్మీయ జీవితానికి నష్టం. కాబట్టి ఈ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. తర్వాత 4వది ప్రభురాత్రి భోజనం. ఈ కార్యక్రమాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే యేసు ప్రభు వారు మన కోసం ఏమయ్యారండి, శిలువలో ఆయన తన ప్రాణాన్ని అప్పగించేశారు. సో ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకునే సమయం. ఈరోజు లోకంలో ప్రపంచం అంతా కూడా ఏంటంటే ఈరోజు
2 రోజుల క్రితం గుడ్ ఫ్రైడే, ఈరోజు ఈస్టర్ అని ప్రతి సంవత్సరానికి ఒకసారి వాళ్ళు ఏం చేస్తున్నారు, యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. అని మనకి ఈ రోజే అని మన బైబిల్ ఎక్కడా కూడా లేదు. ఈ సంవత్సరం గుడ్ ఫ్రైడే, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, శుక్రవారం వస్తుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం శనివారం వస్తుంది. కానీ మనుషులు ఏం చేస్తారు దాన్ని, కానీ యేసు ప్రభు మరణించింది వాస్తవం, యేసు ప్రభు పునరుద్ధానుడు అయ్యింది వాస్తవం. కానీ ఆయన త్యాగాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోమని చెప్పాడంటే, ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. కాబట్టి ప్రతి ఆదివారం మనం యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. సంవత్సరానికి ఒకసారి కాదు, ప్రతి ఆదివారం మనం యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు మన యొక్క హృదయం, మనస్సు, మన పూర్ణ హృదయం, మన పూర్ణ మనస్సు లార్డ్స్ సప్పర్ మీద ఉందా? ప్రభు గురించి మనం ఆలోచిస్తున్నామా? 100% ఉందా అండి? నేనుతో చెప్పాను కదా, మన మైండ్ ఎక్కడెక్కడో తిరుగుతుంది కదా. ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉన్నప్పుడు, ఈ ప్రభురాత్రి భోజనకి వచ్చినప్పుడు ఎక్కడ ఉండాలి? మన మనసుని బెంగళూరు ఇలాంటి ఇంకో దేశం తిప్పడం కాదు. ఎక్కడ తీసుకెళ్ళాలి? యేసు ప్రభు శ్రమల దగ్గర తీసుకెళ్ళాలి, సిలువ దగ్గర తీసుకెళ్ళాలి. అది మనం కళ్ళారా చూడగలిగాలి. అప్పుడే మనకి ఆయన చేసిన త్యాగం ఏంటో తెలుస్తుంది. ఈ ఒక సినిమా ఉంది కదా, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. అది చూస్తే ఎలా ఉంటుందంటే నిజంగా జరిగినట్టుగానే అనిపిస్తుంది. కానీ అది చాలా తక్కువ. దానికంటే యేసు ప్రభు వారు ఇంకా అనేకమైన శ్రమలు పొందాడు. కానీ అది చూసినప్పుడు అది మనం మన హృదయంతో చూడగలగాలి, మన మనసుతో చూడగలగాలి. గలతీ పత్రికలో ఒక మాట ఉంటుంది, పౌలు గారు ఏమంటారంటే 3వ అధ్యాయం 1వ వచనంలో, ఓ అవివేకులైన గలతీ ద్వారా మిమ్మల్ని ఎవడు భ్రమపెట్టెను, శిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రవేశింపబడేది కదా. చాలు. ఇక్కడ పౌలు గారు అడుగుతున్నారు, మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టారు అంటే, ఈ గలతీయులు కొద్ది రోజుల తర్వాత ఏమైపోయారంటే భిన్నమైన సువార్త తట్టుకు తిరిగారు. అప్పుడు పౌలు గారు అంటున్నారు, ఓ అవివేకులైన గలతీయులారా, ఎవరు మిమ్మల్ని భ్రమ పెట్టారు, అసలు మీరు ఎలా తిరిగారు భిన్నమైన దాని చుట్టూ అనేసి చెబుతూ ఏమన్నాడంటే, సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడిన కదా. అంటే యేసు ప్రభు సిలువ అనుభవించినట్టుగా మీ కన్నుల ఎదుట ఏం చేయబడ్డారు? ప్రదర్శించబడ్డారు. అంటే వీళ్ళు ఎలా బోధించారు, ఎలా చెప్పారంటే, యేసు ప్రభుని కళ్ళకు కట్టినట్టుగా చెప్పారు. ఆయన పడిన శ్రమల్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు వాక్యం ద్వారా. మరి మీరు అలా చూసిన వాళ్ళు ఇలా ఎలా మారిపోతారు అంటే, మనం కూడా నిజంగా అంటే అక్కడికి వెళ్ళి మన కళ్ళ ముందర జరిగినట్టుగా మనం చూడగలిగాం. అప్పుడే ఆయన చేసిన విలువ ఏంటో, ఆయన చేసిన త్యాగం ఏంటో మనకి అర్థమవుతుంది. ఒక చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా మనం బావిలో పడిపోయాం అనుకోండి, మునిగిపోతున్నాం, విలువెళ్ళు ఆడిపోతున్నాం, ఈత రాకపోతే పరిస్థితి ఏంటంటే బావిలో పడిపోతే ఒక్క క్షణం కూడా ఉండలేము, కొట్టుకుంటూ ఉంటాం, మునుగుతాం లేస్తాం, దానివల్ల ఊపిరాడదు. కాసేపు ఉంటే మునిగిపోయి చచ్చిపోతాం, అవునా? అప్పుడు ఎవరైనా బయట నుంచి వచ్చి దూకి ఈత వచ్చిన వాళ్ళు పైకి లేపి మనల్ని కాపాడితే ఎలా ఉంటుంది మన పరిస్థితి? బతికించాడు, దేవుడు బతికించాడు అనిపిస్తుంది కదండి. ఇప్పుడు అలాంటి బావిలో మనం కూడా ఒకప్పుడు పడిపోయాం. అంటే పాపం అనే బావిలో మనం పడిపోయాం. అప్పుడు మనల్ని ఎవరు రక్షించారండి ఆ బావిలో నుంచి? యేసు ప్రభు రక్షించారు. ఇప్పుడు మనల్ని ఎవరైనా ఫిజికల్గా అలా బావిలో పడిన మనల్ని ఎవరైనా కాపాడితే ఆ వ్యక్తి పట్ల మనం ఎలా అంటే ఎంత కృతజ్ఞత కలిగి ఉంటాం? మర్చిపోతామండి ఆయన్ని, మనం బతికించిన వ్యక్తిని. ఆయన లేకపోతే ఈరోజు నేను నన్ను బతికించాడు ఆయన అని ఆ వ్యక్తిని ఎప్పటికీ మర్చిపోము. ఆ వ్యక్తి పట్ల ఎప్పటికీ ఎలాంటి భావం ఉంటుందండి, కృతజ్ఞత భావం. మరి యేసు ప్రభు మన కోసం అంత త్యాగం చేశాడు కదా, మనల్ని బ్రతికించాడు కదా, ఆయన ప్రాణం పెట్టి మనల్ని బ్రతికించాడు కదా. మరి ఆయన పట్ల మనం ఎంత కృతజ్ఞత చూపిస్తుంది? మనం ఆయన గురించి ఆలోచిస్తున్నాం. అసలు లార్డ్స్ సప్పర్లో నిర్లక్ష్యంగా అస్సలు ఉండకూడదు, నిర్లక్ష్యంగా అస్సలు.
కానీ చాలా మందికి లార్డ్ సప్పర్లోనే అంటే ఇంత సీరియస్ సిచ్యువేషన్లో కూడా చాలా మంది రొట్టె గురించి ప్రార్థన చేసి రొట్టె తింటారు కదండి. ఏంటి ఈరోజు ఉప్పు ఎక్కువ అయిపోయింది రొట్టెలో అంటే ఆ టైంలో కూడా ఏం గుర్తొస్తుంది, రొట్టెలో ఉప్పు ఎక్కువ అయిపోయింది, చప్పగా అయిపోయింది, ఏంటి రొట్టెలో ఆయిల్ వేయలేదు ఈరోజు అంటే ఆ టైంలో అవి గుర్తొస్తాయండి, గుర్తు తెచ్చుకోవాలి మనం. ద్రాక్ష రసంలో ఏంటి నీళ్ళు ఎక్కువ కలిపేశారు ఈరోజు, మనమేమి భోజనం చేయట్లేదు కదా. భోజనం చేస్తే మీరు కావాలంటే ఉప్పు వేసుకోండి, ఆయిల్ వేసుకోండి, లేకుంటే మీకు ఇష్టం రుచిగా ఉండడానికి మీరు ఏమన్నా చేయండి. కానీ ఇది జస్ట్ మనం గుర్తు చేసుకోవాలి. యాక్చువల్గా మీరు పస్కా పండుగ గురించి మీరు చూస్తే పాత నిబంధనలో వాళ్ళు ఎలాంటి ఆహారం తినేవాళ్ళు సార్, చేదు కలిపిన కూరలు. ఎందుకు? ఐగుప్తులో దేవుడు ఎలాంటి పరిస్థితుల్లోంచి వాళ్ళని విడిపించాడో అది వాళ్ళు గుర్తు చేసుకోవాలి. ఎలాంటి కష్టాలు అక్కడ అనుభవించారు, దాసులుగా ఉన్నారు కదా 430 సంవత్సరాలు. కాబట్టి వాళ్ళు చేదు కూరలు తిన్నారు. ఎన్ని రోజులు తినాలి తెలుసా? 7 రోజులు. మనమేమో రొట్టెలో అది లేదు ఇది లేదు అని మనం ఇది మన గుర్తు రాకూడదు. సో ప్రభువులను మనం ఏం గుర్తు చేసుకోవాలి? యేసు ప్రభు వారు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి. అలాగే ఇక్కడ చెప్పేవాళ్ళు కూడా ఏం గుర్తు చేయాలి? యేసు ప్రభు త్యాగాన్ని, అంటే ప్రభువులు ఎవరైతే నడిపిస్తారో వాళ్ళు యేసు ప్రభు త్యాగాన్ని గుర్తు చేయాలి. కాబట్టి మనం సరైన రీతిలో బలలో పాల్గొన్నాం. ఎందుకంటే ఒకవేళ అయోగ్యంగా వేస్తే ఏముందండి, అయోగ్యం ఇందులో చేస్తే అతడు అపరాధి అవుతాడు. మనం కొన్ని పద్ధతి చదువుతాం కదా. 34వ వచనంలో ఏముంటుందంటే శిక్షావిధికి కారణం కాకున్నట్లు ఈ కార్యక్రమం చేయండి అన్నాడు. సో ఎలా పడితే మనకి ఇష్టం వచ్చినట్టుగా ఈ కార్యక్రమం చేయకూడదు. సో ఒకవేళ నిర్లక్ష్యంగా చేసినా అయోగ్యంగా చేసినా శిక్ష, అపరాధం అవుతాం. వివేచన లేకుండా చేసిన శిక్షావిధికి కారణం అవుతాం. కాబట్టి మనం జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని చేయాల్సిన అవసరం ఏంటంటే, ఎందుకంటే అది ప్రపంచంలో అంటే మనం ఎవరు కూడా చేయలేని త్యాగాన్ని యేసుక్రీస్తు వారు మన కోసం చేశారు. అది మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఆయన పట్ల ఎల్లప్పుడూ మనం కృతజ్ఞత కలిగి ఉన్నాం. తర్వాత ఆఖరిగా కానుకలు. సో కానుకలు కూడా మనం దేవుడికి ఇస్తున్నాం. ఎలా ఇవ్వాలి? పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో. అందుకే బైబిల్ మనం చదువుతాం, నీ హృదయంలో నిశ్చయించిన కొలది నువ్వు దేవునికి కానుకలు ఇవ్వాలని. సో మరి హృదయంలో చాలా మంది ఏమంటారంటే ఈరోజు నేను 10 రూపాయలు ఇవ్వాలని హృదయంలో నిశ్చయించుకున్నానంటే కరెక్టా అండి? 10 రూపాయలు ఎవరికి ఇస్తామండి? మనం అడుక్కునేవాళ్ళు అంటే విషయాలకి మనం ఇస్తాం, దేవునికి ఇస్తాము. దేవుడు అడుక్కునేవాడు. దేవునికి మనం శ్రేష్టమైనది ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎంత సంపాదించినా ఏం చేసినా అది ఎవరు ఇచ్చిండేదండి? దేవుడు మనకి ఇచ్చిండే. దేవుడు నీకు ఉద్యోగం ఇవ్వకపోతే, దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే నువ్వు ఎలా పని చేస్తావు? అందుకే మొదటిగా శాలరీ వచ్చినప్పుడు అది ఫస్ట్ మనం దేవునికి మొదటి స్థానం ఇచ్చేయాలి. కొన్ని దేవునికి ఇస్తే ఏమన్నా నష్టం ఏమైనా ఉందండి? దేవునికి ఇచ్చి నేను నష్టపోయానండి ఇంత. దేవునికి ఇవ్వడం వల్ల మనకేమీ నష్టం లేదు. ఇంకా తిరిగి దేవుడు ఎవరికి ఇస్తాడు? అది మనకే ఇస్తాడు. సో కానుకల్ని నిర్లక్ష్యం చేయకూడదు. చాలా మంది ఇస్తారు, చాలా వరకు ఎక్కడ చల్లని నోట్లన్నీ ఎక్కడ చెల్లుతాయి అన్నమాట, కానుకల్లో చెల్లుతాయి. అంటే ఇప్పటికీ చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాను ఈ మాట, ఇప్పటికీ చూస్తున్నాను. సో దేవునికి చల్లని నోట్లు, చినిగిపోయిన నోట్లు కావాలంటే బ్యాంకులో ఇవ్వండి, బ్యాంకులో తీసుకుంటారు కదా కానుకల్లో. ఇబ్బందులు ఇలా కూడా చెప్తారు, బ్యాంకులో కానుకల గురించి చందా వేస్తారు కదా. కానీ నువ్వు ఎవరికి ఇస్తున్నావు? ఇది దేవునికి ఇస్తున్నావు, అది గుర్తుపెట్టి. కాబట్టి దేవునికి ఇచ్చేటప్పుడు అది ఏదైనా సరే శ్రేష్టమైనది ఇవ్వాలి. చాలా మంది ఇచ్చేటప్పుడు కూడా అంటే సిద్ధపాటు ఉండదు. మనం ఏదైనా సరే ఆరాధనలో ఒక రోజు ముందుగానే
మనకేంటండి సిద్ధపడదు, ఏదైనా సిద్ధపడే రావాలి. మన దేవునికి ఇవ్వాలన్నా ఇంట్లోనే మనం సిద్ధపడి ఏం చేయాలి, కానుకలు మనం సిద్ధపడి తీసుకొచ్చి ఇవ్వాలి. చాలా వరకు మనం అంటే అప్పుడప్పుడే ఏం చేస్తాం, అప్పుడప్పుడే బస్సు తీసి వెతికి ఇవ్వడం సిద్ధపడి ఉండాలి. సో చాలా మంది తీస్తారు, ఇలా తీసి ఇలా ఇలా తిప్పి కానుకలు వేస్తారండి. అంటే ఏంటి అర్థం? అందరూ చూడాలి, నేను ఎంత ఇస్తున్నానో తెలియాలి. వాళ్ళ కోసం కాదు కదా ఇచ్చేది, మనం ఎవరి కోసం ఇస్తున్నాం, దేవునికి ఇస్తున్నాం. కాబట్టి సో అది మనం హృదయంలో నిశ్చయించుకోవాలి. హృదయపూర్వకంగా మనం దేవునికి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా. ఎందుకంటే దేవునికి ఇస్తే తిరిగి దేవుడు మనకే ఇస్తాడు. ఒక చిన్న కథ మీరు ఎప్పుడు వింటూ ఉంటారు. ఒక రాజు వచ్చేసి ఒక భిక్షగాన్ని అడిగాడు, నీ దగ్గర ఉన్న దాంట్లో నాకు కొంచెం ఇవ్వు అంటే అతను ఏదో ఒక 10 నాణాలు ఇచ్చాడు అనుకున్నాడు. అప్పుడు రాజు ఆ 10 నాణాలు చూసి ఇతనికి అతను ఎంత ఇచ్చాడో దానికి 10 అంతలు ఇవ్వమని చెప్పాడు. అప్పుడు అతనికి 10 అంతలు నాణ్యాలు కాదు, బంగారు నాణ్యాలు ఇవ్వమని చెప్పాడు. ఎలా ఉంటుంది? అప్పుడు ఆ 10 నాణ్యాలకి 10 అంతలు వచ్చింది. అప్పుడు ఆ భిక్షగాడు అనుకున్నాడు, అయ్యో నేను మొత్తం ఇచ్చింటే ఇంకెంత వచ్చిండేది. ఇప్పుడు రాజు అడుగుతున్నప్పుడు కకృతి పడి ఏం చేయకూడదు, 10 తీసి ఎంచి ఇవ్వకూడదు. అది తిరిగి రాజు ఇస్తే ఎలా ఇస్తాడు? ఇంకా డబ్బులు ఇస్తాడు, 10 అంతలు ఇస్తాడు. కాబట్టి సో మనం ఎవరికి ఇస్తున్నాం? దేవుడికి ఇస్తున్నాం. ఆయన యుగాలకి రాజు కాబట్టి ఆయనకి మనం శ్రేష్టమైతే అలా ఇవ్వడం వల్ల తిరిగి ఆయన మనకి దాని మీద ఎన్నంతలు మనకి ఇస్తారు. అది మనం ఆలోచించేది. కాబట్టి సో ఆరాధనలో ఈ 5 అంశాలు మనం జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఈ 5 అంశాలు కంప్లీట్ గా చేస్తేనే అదేంటండి ఆరాధన. ఒకవేళ ఒక్కొక్క అంశం చేస్తే అది ఆరాధన కాదు. చాలా మంది అంటే ఇప్పుడు ప్రార్థన స్కిప్ చేశారనుకోండి, అంటే ఒక అంశం ఏమైనా మిస్ అయిపోయింది. చాలా మంది వాకింగ్ టైంకి వస్తారు, అప్పుడు ప్రార్థన పాటలు అన్ని మిస్ అయిపోయాయి. ఇంకొంతమంది లాట్స్ ఆఫ్ వరకే వస్తారు, అప్పుడు మిగతా 3 అంశాలు అయిపోయింది. అప్పుడు అది కంప్లీట్ ఆరాధన కాదు. ఆరాధన అంటే పూర్ణ హృదయం అన్నాడు కదా, కంప్లీట్గా చేయాలి. 5 అంశాలని ఆచరించాలి. అందుకోసం ఏం చెప్తున్నాం అంటే మేము ప్రతిసారి సమయానికి రావాలి అని ఎందుకు చెప్తున్నాం అంటే మీరు కంప్లీట్గా దేవుని ఏం చేయాలి, ఆరాధన చేయాలి. అలా కంప్లీట్గా ఆరాధన చేస్తే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. సగం సగం చేస్తే దేవుడు దాన్ని అంగీకారం చేయడం, దేవుడు తీసుకుంటాడు. అందుకోసం మీరు అందరూ సమయానికి రావాలి. 5 అంశాలు మీరు ఆరాధించాలి, సరిగా ఆరాధన చేయాలి. తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు వాటిని పొందుకోవాలనేది మా కోరిక అంతే. కాబట్టి ఆ విషయాన్ని మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి 5 అంశాన్ని మనం ఏది కూడా మిస్ అవ్వకూడదు. ఇప్పుడు ఎవరైనా మీ ఇంటికి భోజనానికి వచ్చారనుకోండి, 5 ఐటమ్స్ పెట్టాలి. అన్నం వేసేసి బ్రదర్ భోజనం చేయండి అంటారు. అన్నం ఒకటి వేసి సరిపోతా, లేకపోతే ఉప్పు వేసేసి బ్రదర్ భోజనం చేయండి అంటే, లేకపోతే ఇంక ఊరగాయ పిక్కలు వేసేసి భోజనం చేయండి బ్రదర్ అంటే భోజనం అయిపోతారు. భోజనం అంటే అన్నం ఉంటుంది, సాంబార్ ఉంటుంది, కొట్టి సాంబార్తో తాగుతారా? కాబట్టి సో 5 ఐటమ్స్ వేస్తేనే అది భోజనం. అలాగే 5 అంశాలని మనం ఏం చేయాలి, కంప్లీట్గా చేస్తేనే అది ఆరాధన. అప్పుడు మనం దేవుడు మనల్ని అంగీకరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆ విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. అప్పుడు ఈ యొక్క ఆరాధనని మనం ఎలా చేయాలంటే మనం మొదట్లో చూసాం కదా, క్రమంగా చేయాలి, మర్యాదగా చేయాలి. ఒక క్రమం ఉండాలండి ఆరాధనలో, ఒక క్రమం ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. క్రమం లేకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా దేవుణ్ణి ఆరాధన చేయకూడదు. అలాగే అందుకోసమే ఎవరైనా అంటే నడిపించే వాళ్ళు ఎవరైనా సరే
నడిపించడం కానీ, పాటలు కానీ, ప్రార్థన చేసే వాళ్ళు కానీ ముందుగానే ఒక రోజు ముందుగానే ఏంటి షెడ్యూల్ వేస్తున్నాం. ఎందుకు వస్తున్నాం? ఆ సిద్ధపడి రావాలి, ఇక్కడ క్రమంగా కార్యక్రమాలు జరిగించాలి, సిద్ధపడి రావడం కోసమే ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి సో క్రమంగా చేయాలి, మర్యాదగా చేయాలి, అది చాలా ప్రాముఖ్యం. అలాగే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కూడా చాలా మంది బైబిల్ తెచ్చుకోవట్లేదు. అవునస్తులు చాలా వరకు బైబిల్ ఎక్కడ చూస్తున్నారు? మొబైల్లో చూస్తున్నారు. ఈ మొబైల్ నాకు తెలిసి ఒక పెద్ద మనకి మామూలు సమస్య కాదు, మొత్తం మన నరాలంతటి ఇది పాడు చేస్తుంది. సో అంటే మొబైల్ విషయంలో మనం కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఎంత 2 గంటలు దాన్ని ఏం చేయాలి? దాన్ని పక్కన పెట్టేయాలి, స్విచ్ ఆఫ్ చేసుకోవాలి, లేదంటే సైలెంట్లో పెట్టుకోవాలి. ఎంత జస్ట్ 2 గంటలు. 2 గంటలు కూడా మనం దేవునికి ఇవ్వలేము. ఈరోజు చాలా మంది ఫోన్లోనే వాక్యం బైబిల్ చదువుతున్నారు. అంటే మేబీ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఒకవేళ ఫ్యూచర్లో ఆ పరిస్థితి రావచ్చేమో. ఇదంతా ఏంటి ఐప్యాడ్ అంతా ట్యాబ్లు చూసుకొని ప్రసంగాలు చేసే వాళ్ళు ఉన్నారు, ట్యాబ్లు చూసుకొని బైబిల్ చూసుకునే వాళ్ళు ఉన్నారు. అది ఫ్యూచర్ ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ ఇప్పుడు మనకి ఆ పరిస్థితి లేదండి. సో మనకి గ్రంథం ఉంది కాబట్టి దీన్ని మనం ఏం చేయాలి? తెచ్చుకోవాలి. సో పిల్లలకు కూడా అది నేర్పించాలి. బైబిల్ మోయలేనంత అంటే గారాబంగా పిల్లల్ని పెంచకూడదు, అంత సుకుమారంగా పిల్లల్ని పెంచకూడదు. బైబిల్ వాళ్ళు మోసుకొని వెళ్ళాలి. అదేమన్నా మనకేమన్నా సిగ్గా అంటే బైబిల్ తీసుకెళ్ళడం వల్ల కూడా మనం ఏం చూపిస్తున్నాం? నేను క్రైస్తవుడిని అని మనం ప్రపంచానికి చూపిస్తున్నాం. దాంట్లో మనం సిగ్గుపడకూడదు. మనం దేవుని విషయంలో సిగ్గుపడితే, యేసు విషయంలో సిగ్గుపడితే రేపు మనల్ని చూసి ఆయన మనల్ని చూసి సిగ్గుపడతాడు. ఒకటి మనం బైబిల్ విషయంలో కావచ్చు, పాఠ్య పుస్తకాల విషయంలో కావచ్చు మనం నిర్లక్ష్యం చేయకూడదు. సో ఫోన్ అస్సలు, నేను కొన్ని కొటేషన్ చదివాను. ఈరోజు నువ్వు బైబిల్ని మోస్తే రేపు బైబిల్ నిన్ను మోస్తుంది. ఇలా కాదండి, ఈరోజు మీరు బైబిల్ మోస్తే రేపు బైబిల్ నిన్ను మోస్తుంది. ఎలా అండి? ఆ మాటలు నిన్ను మోస్తాయి, ఆ మాటలు నిన్ను నడిపిస్తాయి. కాబట్టి బైబిల్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇంకొక మాట ఏంటంటే, తలదించి బైబిల్ చదివితే నిన్ను తల ఎత్తుకునేలాగా చేస్తాడు. నిజమేనా? మనం తల నుంచి బైబిల్ చదివితే మనల్ని తల ఎత్తుకునేలాగా చేస్తుంది. ఎందుకంటే మనల్ని ఆ మాటలు మనల్ని ప్రభావితం చేసి మనం తల ఎత్తుకునేలాగా చేస్తాయి. అదే మీరు మొబైల్ని తల వంచి చూస్తే తల ఎత్తనివ్వదండి. గంటలు ఇంకా ఫోన్ చూస్తూనే ఉంటారు, కానీ తల మాత్రం మిమ్మల్ని ఎత్తగలదు. కాబట్టి సో బైబిల్ తీసుకొని వచ్చే విషయంలో నిర్లక్ష్యం చేయలేదు. అది మనకి అంటారు, అది ఒక ఆయుధం అండి. క్రైస్తవులకి ఆయుధం ఏంటంటే బైబిల్. ఎందుకంటే దేవుని వాక్యం సజీవము గలదై బలము గలదై 2 అంచుల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉంటుంది. సో ఆయుధం లేకుండా మనం సాతాన్ని ఎదిరించలేదు. కాబట్టి ఆ విషయంలో మనం ఆలోచన చేయాల్సిన బాధ్యత ఎంతైనా. సో మనం ఏ కార్యక్రమం అంటే 5 అంశాలు ఏం చేసినా క్రమంగా చేద్దాం, మర్యాదగా చేద్దాం. అలా చేయడం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. ఎందుకంటే దేవుడు ఆరాధనని స్వీకరించిన విషయం ఉంది, అలాగే నిర్లక్ష్యం చేసిన విషయం మనం చూస్తాం. మనం గత వారంలో చూసాం కదా, నోవాహు బలి అర్పించినప్పుడు దేవుడు ఏం చేశాడు? దాన్ని ఆఘ్రానించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే ఇంకా ఎప్పటికీ నేను భూమి మీద వర్షం ద్వారా జలప్రలయం మనుషుల్ని నేను నాశనం చేయను. అంటే ఆరాధన అంగీకరించిన తర్వాత ఆయన అదొక ఆశీర్వాదం. లేకపోతే మనం ఇంకొక జలప్రలయం చూడాల్సి వచ్చేదేమో. ఇప్పుడు జలప్రలయం వస్తే ఎలా ఉంటుంది చూడండి. అప్పుడు ఇంకా జనాభా తక్కువ కాబట్టి ఓకే. ఇప్పుడు జలప్రలయం వస్తే ప్రపంచం అంతా అల్లకల్లో ఎవరు ఉండరు. కాబట్టి అంటే ఆరాధన స్వీకరించి దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదిస్తాడు. అలాగే ఈరోజు మన ఆరాధనను కూడా దేవుడు ఏం చేయాలి? స్వీకరించాలి, మనల్ని కూడా ఆశీర్వదించాలి. అలా ఆశీర్వదించాలంటే మనం ఎలా చేయాలి? ఆరాధన ఆత్మతో సత్యంతో చేయాలి, క్రమంగా
మర్యాదగా చేయాలి. దేవుడు అంగీకరించేలాగా ఉండాలి. మన ఇష్టం వచ్చినట్టుగా స్వేచ్ఛంగా మనం ఆరాధన చేయకూడదు. దానివల్ల నాకేమనిపిస్తుంది అంటే ఆశీర్వాదం పొందకపోయినా పర్వాలేదు కానీ ఏం పొందకూడదు, దేవుడి నుంచి శాపం మాత్రం అస్సలు పొందకూడదు. అది చాలా భయంకరం. కాబట్టి ఆ విషయాన్ని మీరు ఆలోచన చేయాలని. మరి ఇన్ని రోజులు మన ఆరాధన ఎలా అయిందో మీకు తెలుసు, కానీ ఇక మీదటైనా మనం మన ఆరాధనని మనం ఏం చేద్దాం, సరి చేసుకుందాం. సో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందేలాగా మనము ఆరాధన కార్యక్రమం చేద్దాం. అలా దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. అలా మీరందరూ కూడా మరి ఈ విషయాల్ని ఆలోచన చేయాలని మిమ్మల్ని ప్రేమతో కోరుచు. ఇంతవరకు ఎంతో ఓపికతో దేవుని మాట్లాడినందుకు మీ అందరికీ ఎవరైనా తెలియజేస్తా. మాట ద్వారా నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని ప్రేమతో హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ అన్నారు.